హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ మనోన్మణి ఛానల్. ఈరోజు మీకు మా ఊరికి దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో జరిగిన కథను చూపించబోతున్నాను. ఆ గ్రామంలో ఒక పాత ఇంటి గురించి ఒక మాట ఉంది. ఆ తలుపు తాళం తిరిగిన రాత్రి ఆ ఇంట్లో ఎవరు ఉన్నా మళ్ళీ బయటకు రారు. అది పాత నాయనమ్మల ఇల్లు. ఆమె పేరు రాచమ్మ. మంత్ర విద్యలో నిపుణురాలుగా పేరొందిన ఆమె చివరికి అదే ఇంట్లో ఒంటరిగా చనిపోయిందట. మరణించిన తర్వాత ఆమె శవం 3 రోజులు దొరకలేదట. ఆ తర్వాత ఇంట్లో నుంచి వాసన వస్తుండడంతో శవాన్ని గుర్తించి అంత్యక్రియలు చేశారు. తన మృతికి ముందు ఆమె ఇంట్లో తాళం వేసి ఉంచిన గదిని ఎవ్వరిని తీయనివ్వలేదట. మరణానంతరం ప్రతి అమావాస్య రాత్రి ఆ తాళం ఎవరూ తీయకపోయినా తలుపు దానంతట అదే తెరుచుకుంటుందని గ్రామస్తులు చెప్తారు. రాత్రి 12 గంటలకు చప్పుళ్ళు, తాళం నెమ్మదిగా తిరిగే శబ్దం, ఎవరో మెట్ల మీద నడిచినట్టు, కానీ ఎవ్వరూ ఉండరు. ఆ గదిలోకి వెళ్ళిన ఓ వ్యక్తి బయటికి వచ్చాడంట. కానీ అతడిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేడు, శూన్యంగా చూస్తూనే ఉండేవాడు అని గ్రామస్తులు చెప్తారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రధాన సంఘటన గురించి కూడా గ్రామస్తులు చెప్తారు. ఒకసారి ఓ యూట్యూబ్ బ్లాగర్ హాంటెడ్ వీడియో తీయాలని వచ్చాడు. అతను రాత్రి 11:50 లైవ్ టెలికాస్ట్ పెట్టాడు. వీడియో మొదలైన 10 నిమిషాల్లోనే తలుపు దానంతట అదే తెరుచుకుంది. కెమెరాలో వంటగదిలోంచి తెల్లని చీరలో ఒక నీడ కదిలినట్టు అనిపించింది. ఫోన్ సిగ్నల్ పోయింది. లైవ్ ఆగిపోయింది. ఆ వీడియో పూర్తిగా రికవర్ కాలేదు. అతను బయటకు వచ్చాక కూడా పైనుంచి ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించిందని చెప్పాడు. మరుసటి రోజు అతని కళ్ళు వంకరగా అయిపోయి మాట్లాడడం ఆపేశాడు. ఆ ఇంటిని ఇప్పుడు గ్రామస్తులు రాచమ్మ నివాసమని పిలుస్తారు. కానీ ఎవ్వరూ దరిదాపులోకి కూడా పోరు. ఒక నిశ్శబ్ద దృష్టి ఆ ఇంటి కిటికీలోంచి ఇంకా చూస్తుందని గ్రామస్తులు చెప్తారు. ఇది నిజమా లేక భ్రమణ? ఈ కథను ఇప్పటికీ గ్రామంలో పాత తాతయ్యలు నిజంగా చెప్పుకుంటారు. అమావాస్య రాత్రి ఆ తాళం తిరగకపోతేనే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.